ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. నాయనా శిష్య, పిండ బ్రహ్మాండంబులు రెండును, ఆ రెంటిలోని రెండహములు, ఈ ఖండములు నాలుగు గోడి ఆ ఖండంబగు ఎరుక రూపు గణరామ తండ్రి. ఇది తెల్పిన ఘనుడే తల్లిదండ్రి. ఖండ ఖండములుగా కనిపించే ఎరుకనే దండిదానేటియో దండూల కలనైన గణరామ తండ్రి. ఇది తెల్పేన ఘనుడే తల్లిదండ్రి. నాయనా శిష్య, జీవునకి శరీరము ఆత్మ బ్రహ్మమునకు ఆకాశము ఆధారము అండము అగుచున్నది. ఈ రెంటిలోనూ శబ్దము శబ్దార్థము రెండు అహములు, నాలుగు కూడి అఖండంబగు ఎరుక రూపముగు నేనే అని తెలుసుకొనుము. ఇది తెలిపిన పెద్దలే తల్లి తండ్రి అగుచున్నారు. ఈ ఖండాఖండములుగా కనిపించుచున్న ఎరుకయే గొప్పదని చెప్పు పెద్దలు కలలోని వారే అనగా లేనివారే అని తెలుసుకొనుము. జీవునకు శరీరము, ఆత్మ బ్రహ్మమునకు ఆకాశము ఆధారము అండము అగుచున్నది. ఈ రెంటిలోని శబ్దము శబ్దార్థము రెండు అహములు, నాలుగు కూడి అఖండంబగు ఎరుక. ఇక్కడ ఈ జీవుడు అంటే ఈ శరీరమునకు అంతరంగమున అతి సూక్ష్మంగా ఉండి ఈ శరీరాన్ని గుర్తెరిగి ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు యొక్క కదలికలు కర్మలు ఏవైతే గుర్తెరుగుతూ ఉన్నాడో ఆ గుర్తెరుగే యొక్క స్వరూపమే ఇక్కడ జీవుడు అంటే ఎరుక. అంటే ఈ శరీరము, ఈ శరీరములో నుండ ఈ జ్ఞానమే ఇక్కడ ఎరుక. ఇక రెండు ఆత్మ బ్రహ్మము అంటే ఇక్కడ ఆత్మన్నా బ్రహ్మమన్నా రెండు యొక్క అర్థాలు ఒకటే. ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపము అంటే సర్వవ్యాపకమైనది, బ్రహ్మము అన్నా కూడా సర్వవ్యాపకమైన స్వరూపము. ఈ శరీరమునకు ఆధారము ఏ తీరుగా జీవస్థితిగా జీవ చైతన్యంగా ఈ శరీరములో ఉన్న జీవుడు, ఈ శరీరము జీవుడు కలిసి ఒక నేను అనే అహం స్వరూపమే ఇక్కడ ఈ శరీరం. అందువల్ల ఇక్కడ ఈ బ్రహ్మాండము మొత్తానికి గల స్థూల రూపకము ఆకాశము. ఈ ఆకాశమునకు ఆధారమైన జ్ఞానము ఆత్మ బ్రహ్మము అనే స్వరూపము ఇక్కడ సర్వవ్యాపకత్వము. ఇక్కడ ఈ రెండు అహాలు నేను నాది నేను అనే అహము ఏ జ్ఞానమైతే ఉన్నదో
నాది అనే ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఈ రెండు, ఈ బ్రహ్మాండము మొత్తము నిండి ఉన్న ఆకాశానికి, అంతర్గతంగా ఆకాశానికి అతి సూక్ష్మంగా చైతన్య రూపకంగా ఉండే యొక్క ఆత్మస్వరూపము, ఆత్మ అన్న బ్రహ్మమన్న బ్రహ్మస్వరూపము, ఆ రెండు ఈ అండపిండాండములు ఈ అండానికి సంబంధించిన పరిధిలోనే ఉండదాన్నే ఇక్కడ జీవుడు అని పేరొచ్చింది. ఇక్కడ శరీరమే నేను అనుకోని ఉన్నంతసేపు భావన, దానికే జీవుడు అనే జ్ఞానము అని ఇక్కడ పేరొచ్చింది. అదే శరీరము అనే భావన తొలగిన మరుక్షణమే ఆత్మస్వరూపంగా బ్రహ్మస్వరూపంగా మారిపోవటం జరుగుద్ది. ఎందుకు అంటే మారిపోవటం అంటే మారే సహజంగానే ఏకమయ్యింది ఈ యొక్క చైతన్య స్వరూపం. కానీ ఇక్కడ జీవుడే అనే పేరు ఎందుకు వచ్చిందంటే శరీరమే నేను, శరీరానికి సంబంధించిన ఈ ఇంద్రియాదులే నేను అనుకొని ఈ శరీరానికి సంబంధించిన జననమే నేనే పుట్టాను, నేనే పెరిగాను, నేనే మరణిస్తూ ఉన్నాను అనే భావనలతోటి కూడుకున్న ఏ భావం అయితే ఉన్నదో అదే ఇక్కడ జీవత్వము అంటాం అన్నమాట. మరి ఈ భావన అనేది మనం విచారించి బాగుగా చూసినట్లయితే శరీరం అనేది ఈ పరిధి అనేది ఏ కోశాన కూడా లేనే లేదు. ఎందుకు దీనికి స్వయంగా ఇది శరీరం అనేది దీనికి తయారయ్యేదానికి ఆస్కారమే లేదు. ఎందుకు ఆస్కారము లేదు అంటే ఏ బయట ఈ బ్రహ్మాండ రూపకమైన ఈ ప్రకృతి యొక్క రూపకం పంచభూతాత్మకమైన రూపకం ఉన్నదో ఆ రూపకం యొక్క ఆధారంతో ఈ శరీరం అనేది తయారవుతూ ఉన్నది. మరి ఈ శరీరమే నేను అనుకునే భావన ఏ పాటిది? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది నిజం కాదు. అందువల్ల శరీరము అనే వేరనే భావన ఏదైతే ఉన్నదో అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేనిది. లేకపోయినా సరే అదే నిజము అని ఇక్కడ భ్రమ చెంది ఈ జీవన శరీరం ఉన్నంతసేపు ఈ జీవన గమనం అనేది జరిగే యొక్క ప్రయాణం ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ జీవుడు అన్నారన్నమాట. ఎవరైతే పెద్దల ద్వారా పెద్దల యొక్క చెప్పిన సాంగత్యం ద్వారా కానీ వాళ్ళ బోధల ద్వారా కానీ ఆ బోధన విని మనం మళ్ళీ మనకు స్వయంగా మనం కానీ బాగుగా విచారణ చేస్తే మనకు నిజ నిర్ధారణ అనేది మనకు తప్పనిసరిగా జరుగుద్ది. ఏంటిది ఆ నిజ నిర్ధారణ అంటే శరీరమే నేను అనుకున్న భావన అబద్ధము అనేదే నిజం. మరి నిజమేంటిది అంటే శరీరం ఏదైతే ఉందో పంచభూతాత్మకమైన పదార్థంతో కూడుకున్నదే ఈ శరీరం. అప్పుడు శరీరం పరిధిలో ఉన్నది ఈ శరీరం పరిధి మట్టికే నేను అనుకునే భావన నిజం కాదు కదా. దీని యొక్క విశాలతత్వం పంచభూతాలు ఎంత దూరం అయితే ఉన్నాయో అంత దూరమే ఈ శరీరం. అప్పుడు మన శరీరం అనేది ఎక్కడ ఉన్నది? ఎక్కడ చూసినా సరే పంచభూతాలు ఎంత దూరం అయితే ఉన్నాయో అంత దూరం అంత విశాలంగా ఉంది మన శరీరం అనేది. ఇప్పుడు మనం అంత విశాలంగా మన శరీరం అనేది లానా బయట అని ఏకమై ఉన్న శరీరాన్ని ఈ దేహాకారంగానే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అంటే అందువల్లే ఇక్కడ మలినమైన జ్ఞానం అయిందన్నమాట. అందువల్లే ఇక్కడ జీవుడనే పేరు వచ్చింది. అందువల్ల ఎవరైతే ఈ సాధకులు విచారణ చేసి వాస్తవమైన శరీరతత్వాన్ని ముందుగా ఇది సర్వవ్యాపకమైన స్థూల యొక్క శరీరం అంతటా ఏకమయ్యే ఉన్నది, ఇది ఒక పరిధిలో ఉండదు కాదు అని బాగుగా నిర్ధారణ చేసి ఎప్పుడైతే ఈ శరీరం పంచభూతాలే తప్ప వేరు కాదని తనకి దృఢమవుద్దో అప్పుడు ఈ జీవత్వం అనేది దీని పరిధిలో ఉండ జీవత్వం అనేది కూడా లేనే లేదు. ఏ తీరుగా దీంట్లో ఉండ జీవన చేతనం ఏదైతే ఉన్నదో ఆ చేతన సర్వవ్యాపకమై ఆత్మరూపకంగా బ్రహ్మరూపకంగా మారిపోవటం అనేది ఆ క్షణానే జరగటం జరుగుద్ది. అందువల్ల శరీరమే నేననుకున్న ఈ నేను నాది అనే అహాలు రెండు ఈ బ్రహ్మాండములో ఉండ అహము ఆకాశము అనే యొక్క ప్రపంచము, ఆకాశం అనే
జడ పదార్థము, ఆకాశానికి ఆధారంగా ఉండే బ్రహ్మస్వరూపము, ఆ రెండు అహాలు, ఈ రెండు నాలుగు కలిసి అహములు నాలుగు కూడి అఖండంబగు ఎరుక రూపమని ఎరగరా నా తండ్రి. అంటే ఈ శరీరములో ఉండ అహం స్వరూపం కానీ, నేను అనే అహం స్వరూపం కానీ, ఈ బ్రహ్మాండములో ఉండ ఏ బ్రహ్మస్వరూపం అయితే ఉందో ఆ బ్రహ్మస్వరూపం కూడా అహం స్వరూపమే. అందువల్ల ఆ రెండు ఆకాశము బ్రహ్మము కలిసి అవి రెండు అహం స్వరూపం కానీ, ఈ శరీరములో ఉండ నేను అనే ఈ జీవత్వం ఏదైతే ఉందో ఈ రెండు యొక్క అహం స్వరూపాలు కానీ, ఈ నాలుగు మొత్తం కలిసి కూడా ఇది మొత్తం ఎరుక యొక్క స్వరూపమే కానీ వేరే ఇంకొకటి లేనే లేదు. ఎందుకు అంటే ఎరుకన ఈ జ్ఞానాన్ని విడిచి ఈ శరీరం అనేది లేనే లేదు, ఈ శరీరాన్ని విడిచి ఈ జ్ఞానం అనేది లేనే లేదు. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఏకమయ్యే ఉంది. అదేవిధంగా శరీరం అంటే పంచభూతాలు కాబట్టి ఈ పంచభూతాలను విడిచి ఎరుకనేది లేనే లేదు. ఈ ఎరుకను విడిచి ఈ పంచభూతాలంటూ లేనే లేదు. అప్పుడు దీన్ని బట్టి కనపడే దృశ్యరూపకము కానీ, ఈ దృశ్యరూపకం అనేది మార్పులు చేర్పులు జరిగేదానికి ఆధారమై ఉన్న ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఈ ఆత్మస్వరూపము కానీ, ఈ బ్రహ్మస్వరూపం కానీ వేరు కానే కాదు. ఇది మొత్తం కూడా ఒకే ఒక స్వరూపము. అయితే ఇక్కడ ఈ ఎంత విశాలమైన బ్రహ్మము యొక్క స్వరూపము, బ్రహ్మము అన్న ఆత్మ అన్న ఒకటే కాబట్టి ఎంత విశాలమైన స్వరూపమైతే ఉన్నదో ఆ బ్రహ్మము అంటే పెద్దది అని అక్కడ అర్థం అన్నమాట. అంతకంటే పెద్దది ఇక రెండవది లేనే లేదు అని. అటువంటి యొక్క బ్రహ్మము యొక్క స్వరూపము కూడా ఇక్కడ ఎరుక యొక్క స్వరూపమేను అని మనకు ఇక్కడ నిర్ధారణ అంటూ చేయటం జరిగిందన్నమాట. మరి ఈ ఎరుక యొక్క స్వరూపమే ఈ బ్రహ్మము అయినప్పుడు ఇక ఈ ఎరుక యొక్క లక్షణాలు, ఎరుక యొక్క విస్తారం అనేది ఎక్కడ ఉంది? ఈ అండాండంలో ఉంది, ఈ పిండాండంలో ఉంది, ఈ బ్రహ్మాండంలో ఉంది. అండము వేరు కాదు, పిండము వేరు కాదు, ఈ బ్రహ్మము వేరు కాదు, ఈ బ్రహ్మాండము వేరు కాదు. ఈ మొత్తం కలిసి ఏకస్వరూపంగా ఉండే యొక్క అహం యొక్క స్వరూపమే అహం బ్రహ్మస్మి, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మాన్ని అనే యొక్క పదానికి ఈ సర్వవ్యాపకమైన స్వరూపం మొత్తం కూడా ఏకంగానే ఉంది. ఆ ఏకంగా ఉన్న స్వరూపం కూడా ఇక్కడ అహము, ఇక్కడ అదే ఎరుక అని చెబుతూ ఉన్నారు అన్నమాట. అయితే ఇది తెలిపిన పెద్దలే తల్లి తండ్రి అగుతున్నారు. ఈ ఖండాఖండములుగా కనిపించుచున్న ఎరుకయే గొప్పదని చెప్పు పెద్దలు, కలలోని వారే అనగా లేని వారే అని తెలుసుకొనుము. ఎవరైతే ఈ నాలుగు అహాలు కలిసి కూడా ఈ బ్రహ్మము బ్రహ్మాండము మొత్తం కలిసి కూడా ఒకటేను, ఒకే స్వరూపమని ఎవరైతే తెలుసుకొని చెబుతూ ఉన్నారో వాళ్ళు కూడా ఇది వాస్తవకంగా చెప్పేవాళ్ళు కానీ, ఇది తెలుసుకున్న వాళ్ళు కానీ, ఈ తెలియబడింది కానీ ఇది మొత్తం కూడా కలలోని వారే. కలలో అంటే కలలో మనం కనేటప్పుడు అంతా నిజము నిజము అని ఆ కలగన్నంతసేపు మనం కలగనే యొక్క సమయం మొత్తం కూడా ఆ కలలో జరిగే సంఘర్షణ ఏదైతే ఉందో, ఆ కలలో జరిగే యొక్క విషయం ఏదైతే ఉందో కలగనే అంతసేపు నిజంగానే మనం భావించడం, నిజంగానే అనుభవించటం అనేది మనకు జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఈ అండపిండ బ్రహ్మాండములో ఈ అండాన్ని పిండాన్ని తెలుసుకున్న ఏ స్వరూపమైతే ఉందో ఈ తెలుసుకున్నది, ఈ తెలియబడింది, ఈ తెలుసుకున్న ఈ రెండింటిని కూడా తెలిపేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాస్తవకంగా లేనివారే, కలలోని వారే ఇక్కడ అని ఈ ఎరుక యొక్క స్వరూపాన్ని, ఈ ఎరుక యొక్క విస్తారాన్ని
ఈ విధంగా తెలియజేయుచున్నారు. ఓం తత్స్